మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో రాళ్ల వర్షం పడింది. రాత్రైతే చాలు స్థానిక కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇండ్లపై పడుతున్న రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియక భయపడుతున్నారు. రేకుల ఇండ్లపై రాళ్ల శబ్దానికి పలు కుటుంబాలు ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. ఉదయం లేచి చూస్తే ప్రతి ఒక్క ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉన్నట్లు గుర్తించారు. రాళ్ల భయంతో రాత్రంతా గస్తీ కాస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాలనీ వాసులు. ఇప్పుడు మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మేము పిల్లల తలలో మంచిగా ఎంజాయ్ ఉన్నాం. దేశం పోయి వచ్చినా మాకు డౌట్ లేకుండా వచ్చేది మా బజార్కు, మా కాలనీకి. అసలు కాలనీ ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి గడిబిడులు అయ్యి పసుపు కుంకుమ చల్లుతున్నారు, రాళ్ళు పడతాయి. చిన్నపిల్లలు దీపాలు ముట్టిస్తారు. చిన్నపిల్లలు బయటికి పోకుండా జ్వరాలు వచ్చి పడుతున్నారు. వాళ్ళకు మేము ఏడ బాగా చేపించినా బాగా అయితే లేరు. తెల్లని దాకా రాళ్ళు పడతాయి. మేము తెల్లారులో కావాలి కాసి మేము బయటికి పోకుండా గడిబిడలు అయ్యి భయం చూసి ఇప్పుడు 20 రోజుల నుంచి జరుగుతాయి సార్. మాకు ఇబ్బంది ఏందో మాకు న్యాయం చేయండి సార్. ఈ రాళ్ళు తెల్లని దాకా పడుతున్నాయి. మరి గాలి అని తెలుస్తలేదు, భూతం అని తెలుస్తుంది, దొంగలు దూరైనా మాకు తెలియట్లేదు. మేము ఆడపిల్లలకు మాకు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఇది మరి ఎక్కడైంది మాకు తెలియట్లేదు. పసుపు, కుంకుమలు, కొబ్బరికాయలు ఇవన్నీ తీస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మా కరెంటు పోతున్నాయి. మా దేని వల్ల అని మాకు ఇది ఒక్కటి కావాలని కోరుకుంటున్నాం. ఒక గత 10-15 రోజుల కాలం నుండి వీళ్ళ ఇండ్ల మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయడం జరుగుతుంది. ఈ రాళ్ళు ఎవరు వేస్తారంటే అంటే గాలిలో అయ్యే పడతానే ఎవరు మనసు వేయట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ. మేము కూడా చాలామంది అంటే మన వార్డు పోలీసులు అయితే మేము కూడా 2-3 రోజుల కాంచి నైట్ ఇక్కడ కాపులు వేయడం జరిగింది. 11 గంటల దాకా మేము ఉన్నప్పుడు పడతలేవు, మళ్ళీ వెనక కట్టి తిరిగే వరకు మళ్ళీ రాయి పడతాను. ఎవరు వేస్తారు అనేది అర్థం కావట్లేదు. దీనివల్ల ఇక్కడ దీంతో పాటు దీనికి తోడేందంటే ఇక్కడ 3 బాటలు ఉంటాయి. ఈ చుట్టుపక్కల కెనాల్ కాలం ఉంటుంది. బాగు చేసుకొని కుంకుమ, పసుపు, కలర్ దారాలు, నిమ్మకాయలు, కోళ్ళు వేయడం వల్ల వీళ్ళు ఇంకింత భయానికి లోనయ్యి కొంచెం భయానికి కొంతమంది ఇల్లు ఖాళీ చేసి కూడా పోవడం జరిగింది. ఇవి ఉన్నోళ్ళు కూడా ఒకటే ఇల్లు మీద పడడం వల్ల వీళ్ళకు కూడా భయమై మాకేమైనా అవుతుందని వీళ్ళు కూడా మేము ఇంట్లో వెళ్ళిపోతాం అనే జరిగితే ఇలా పొద్దుగాల సీఏ గారు కూడా వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కళాజాత పెట్టిద్దాం, మీరు మూఢనమ్మకాలు నమ్మొద్దు, ఎవరు